ఈరోజు ఏం డే అంట? మరి ఎంతమంది మీ ఫాదర్స్కి విష్ చేశారు? వెరీ గుడ్. నన్ను ఇంకా మా పిల్లలు విష్ చేయలే. ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మదర్స్ డే రోజు మరి తల్లుల గురించి చెప్పినప్పుడు ఏమైనా తక్కువ? కాబట్టి ఇవాళ తండ్రుల గురించి ప్రతి సంవత్సరం చేసేలాగా ఈ సంవత్సరం కూడా వివాహమైన ప్రతి పురుషుడు నిలబడాలి. ఇప్పుడు కాదు, ఎండ్లో. వివాహమైన ప్రతి పురుషుడు అని ఎందుకంటానంటే, ఒకవేళ వైవాహిక జీవితంను ద్వారా బిడ్డలు పొందని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి దినాల్లో వారు బాధపడుట సహజము. అట్టివారు బాధపడకూడదని, అట్టి దంపతులను కూడా దేవుడు దర్శించి వారి గర్భ ఫలమును వారికి దయచేయాలన్న ప్రార్థన చేయాలన్న ఆశతో వివాహమైన ప్రతి పురుషుడిని నిలబడమని కోరతాను. ఆ ప్రార్థన ఖచ్చితంగా చేద్దాం. 1992 అమెరికా దేశంలో ఫ్లోరిడా అన్న ప్రాంతంలో దాని దక్షిణ భాగంలో ఒక తీవ్రమైన తుఫాను వచ్చింది. అమెరికాలో భలే పేర్లు పెడతారండి. కట్రీనా, కయఫ్ అని పెట్టలేదు అనుకోండి. ఈ తుఫాను ఈ హరికేన్కి వాళ్ళు పెట్టిన పేరు ఆండ్రూస్. అయితే ఆ తుఫాను రాగా కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆ ప్రాంతంలో వారికి. రమారమి 50 మంది చనిపోయారు. కొన్ని వేల మంది తమ గృహములను కోల్పోయారు. ఎందుకంటే ఇట్లాంటి హరికేన్స్ వచ్చినప్పుడు సహజంగా ఏమవుతాయంటే హౌసెస్ విల్ బి స్వెప్ట్. అదంతా సద్దుమణిగిన తర్వాత టీవీ ఛానల్స్ వారు వెళ్ళి కవర్ చేస్తారు, అది సహజం. అలాగే కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఒక భాగమునకు వెళ్ళి వారు కవర్ చేస్తున్నారు. ఒక విచిత్రమైన దృశ్యాన్ని ఆ కెమెరామ్యాన్ చూశాడు. అదేంటంటే ఆ నైబర్హుడ్, ఆ కాలనీ లో ఉన్న అన్ని ఇళ్ళు కూలిపోయినాయి, ఒక్క ఇల్లు తప్పించి. ఒక ఇల్లు యాజ్ ఇట్ ఈస్ ఉంది. మరి ఆబ్వియస్గా బిత్తరపోయాడు కెమెరామెన్, తర్వాత షూటింగ్కి వచ్చిన వారు. ఆ ఇంటికల్లా ఆయన బయట ఊడ్చుకుంటా ఉన్నాడంట. అంటే మరి తుఫాన్ వచ్చిన తర్వాత చాలా చెత్త పెరిగిపోద్ది కాబట్టి అదంతా క్లీన్ చేసుకుంటుంటే గబగబా వచ్చారు ఆయన దగ్గరికి. ఏం సార్, ఏం అద్భుతం జరిగింది, మీ చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఈ తుఫానును బట్టి పూర్తిగా కూలిపోయినాయి, నేల మట్టమైనవి, మీ ఇల్లేంటి అసలు ఏ రకమైన హాని జరగలేదు, ఎలాగా మీ ఇల్లు నిలబడింది అంటే ఆయన దీనికి 2 కారణాలండి అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది కేవలం తండ్రులకే కాదు, కానీ వాళ్ళ వర్తమానం ఖచ్చితంగా తండ్రులకు ఎడాపెడా తగులుతుంది. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అలాగే లేచి వెళ్ళిపోబాకండి. అలాగే ఇంటికి వెళ్ళాక ఏమండి చెప్పావా ఆఖరికి ఈరోజు పడింది తల్లిదండ్రులుగా ప్రత్యేక దినాల్లో మన బాధ్యత ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకో నేను చెప్తాను, మీకు తెలియని విషయం అని కాదు. ఆయన అన్నాడు 2 కారణాలండి. ఒకటన్నాడు, ఈ ఇంటిని నేనే కట్టుకున్నా. గుర్తుపెట్టుకోవాలి. హీ టోల్డ్, ఐ బిల్ట్ దిస్ హౌస్ మై సెల్ఫ్. నా ఇంటిని నేనే కట్టుకున్నా అని అక్కడితో ఆగల. 2వ కారణం ఇంకా ప్రాముఖ్యం అన్నాడు. అదేంటండి అన్నాడు. అంటే ఫ్లారిడా, ఎందుకంటే ముఖ్యంగా విదేశాల్లో కాదు, ప్రతి దేశంలో ప్లాన్స్ అప్రూవ్ అవ్వాలండి, రైట్? ఆ ప్లాన్ ప్రకారం కట్టితే నిలబడతాయి. కానీ ఎంతమంది కరెక్ట్ కడతారు? పేపర్లో ఉన్న ప్లాన్ ఒకటి, కన్స్ట్రక్ట్ అయ్యేది ఒకటి. ఎక్కడ నాకు తెలిసి. కానీ విదేశాల్లో అలా జరగదు. బిల్డింగ్ కోడ్ అని ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఎక్కడైతే భూకంపాలు ఎక్కువ వస్తాయో, లేకపోతే ఇట్లాంటి వరద, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయో, ఆ ప్రాంతం వారు బిల్డింగ్ కోడ్ ఇస్తారంట. ఆ కోడ్ ఏంటంటే ఒక ఇంటి కప్పు ఎలాగుండాలి, దాని పిల్లర్స్ ఎలాగుండాలి, ఆ కోడ్ ప్రకారంగా వారిచ్చిన ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాలి. ఈయన అన్నాడంట, నేను చేసింది 2 పనులండి. ఒకటి, నేను స్వంతగా దీనిని కట్టించుకున్నాను నేను పర్సనల్గా. 2వది, నేను ఫ్లోరిడా బిల్డింగ్ కోడ్ని
పూర్తిగా ఫాలో అయ్యాను. మిగతా ఇల్లులు ఎవరు బిల్డింగ్ కోడ్ని ఫాలో అవ్వాల. దట్స్ ఆల్. మన కుటుంబాలు ఉండాలంటే మన కుటుంబ జీవితంలో ఉన్న ఒక కోడ్ ఇందులో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద గాడ్. వి నీడ్ టు బిల్డ్ అవర్ హౌస్ ఆన్ ద బుక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ కోడ్ ప్రకారంగా మన కుటుంబాలు కష్టపడితే తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమ వస్తుంది, నిలబడతాం. అందరూ చూసి అంటారు, అబ్బా ఎలా తట్టుకున్నారండి వీరు, ఇంత పెద్ద ఆపద, ఇంత పెద్ద విపత్తు ఎలా తట్టుకున్నారంటే ఏమంటారు తెలుసా? మా కుటుంబాలు ఒక కోడ్ మీద కట్టబడినాయండి. అది బైబిల్ కోడ్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సూత్రాన్ని మేము పాటిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మా జీవితాలు మేము నడిపించుకుంటున్నాం. మా కుటుంబ జీవితమునకు ఆధారము, మూలము ఈ పరిశుద్ధ గ్రంథము. కాబట్టి మేము స్థిరంగా ఉన్నాం. ఎంతో మంది అవి పాటించక తమ కుటుంబ జీవితాల్లో వస్తున్న విపత్తులు, పరిస్థితులకు అర్థం ఏంటో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనము జీవిస్తున్నది బహు భయంకరమైన దుర్దినములు. ఇందులో ఏమన్నా అనుమానం ఉందా? దినములు చెడ్డవి గనుక. చెడ్డవి కాదు, ఈ దినాలు బహు మూర్ఖం అయిపోతున్నాయి. న్యూస్ పేపర్ చూస్తే చదవాలనిపించట్లా. ఎలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఒక మాట నేను చెప్తాను. మా చెల్లి ఫిన్లాండ్కి వెళ్ళాలన్న వీసా ఫామ్స్ ఫిల్అప్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ భర్త అక్కడ ఉన్నాడు. భర్త దగ్గరికి వెళ్ళాలి కుమార్తెను తీసుకొని. మేము కల్లో కూడా ఊహించని క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. చెప్పడానికి ఇక్కడి నుంచి నాకు సిగ్గేస్తుంది. కానీ బహుశా కొన్ని సంవత్సరాలు అయితే మన భారతదేశంలో కూడా ఇట్లాంటి ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి వస్తుందేమో. వారి వివాహములకు సంబంధించి 6 డజన్ పేజీలు ఇచ్చారు వాళ్ళు. ముందు అసలు మీరు కలిసి ఉన్నారా? అది ఫస్ట్ క్వశ్చన్. కలిసి ఉంటే మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడికి ఏ అడ్రస్లో ఉన్నారు? మీకు పుట్టిన బిడ్డ మీ యొక్క వివాహపు జీవితం ద్వారా పుట్టిందా, లేకపోతే మరొక రీతిగా పుట్టిందా? ఫిల్అప్ చేయాలి. మీ కుమార్తె నీ దగ్గర తండ్రి ఫిల్అప్ చేయాలి. ఏంటో తెలుసా? తన కూతురు అక్కడికి వస్తే తన సంతోషంగా ఉంటుందో లేదో ఈయన రాయాలి. మీకు పిల్లని సంతోషంగా చూసుకుంటావా? అసలు పెళ్లి చేసుకున్నాకే బిడ్డ పుట్టిందా, కలిసి బ్రతుకుతా ఉంటే పుట్టిందా? లీగల్ క్వశ్చన్స్. మీరు ఊహించారా? నా మట్టుకు నేను ఎప్పుడు ఊహించలే. ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనం ఫిల్అప్ చేయవలసిన దినాలు వస్తాయని నేను మట్టుకు అనుకోలే. కానీ ఆ దినాల్లోకి మనం వచ్చేసామని ఈరోజు తెలుసుకున్నా నేను. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దీస్ క్వశ్చన్స్ విల్ కమ్ in applications in India also, where people will write, yes, we have children without getting married, and it will be legal in India. అది పరిశుద్ధ గ్రంథమునకు అనుకూలమా, భిన్నమా? భిన్నము, భిన్నము, భిన్నము. అమెరికా దేశంలో అయితే అది స్త్రీలు కలిసి బతకొచ్చు, పురుషులు కలిసి బతకొచ్చు. ఆ రీతిగా వివాహాలు చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో అనుమతి కూడా ఇచ్చారు. అటువంటి దినముల్లో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా పురుషులకు అనగా తండ్రులకు, ఎందుకంటే ఇంటికి యజమాని ఎవరు? ఎవరు? అది దేవుడు పెట్టిన పల్లగా. అలాగని పొద్దున లేచే దానికోసం కాదు, అది మన అంశం కాదు. అది అర్థం చేసుకోవాలంటే 30వ తారీఖు రావాలి భార్యాభర్తల సెమినార్. 1 డే మిస్ అవ్వదు ఎవరు. బట్ సిన్స్ యూ అండ్ ఐ ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈరోజు వర్తమానపు శీర్షిక భయంకరమైన చెడు దినముల్లో మంచి తండ్రులు కావాలి. అవునా కదా? హల్లెలూయా. We want good fathers in evil days. Good fathers are important. మంచి తండ్రులు కావాలి. మంచి తండ్రులకు ఉండవలసిన 4 గుణగణాలని ఈరోజు చూద్దాం. ఎజ్రా గ్రంథంలో, అంటే అది తండ్రులను ఉద్దేశించి కాదు కానీ ఒక చక్కని వచనం ఉంది. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పేస్తాను, తర్వాత ఆ వచనాన్ని చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎజ్రా గ్రంథం ప్రారంభమైనప్పుడు వారు యూదులు మరి చెరలో ఉన్నారు. దాని తర్వాత ఆ మాటలు వినండి, తర్వాత బైబిల్ చూడచ్చు. దాని తర్వాత
2 గుంపులుగా వారు యెరూషలేమునకు వచ్చారు. రాజు అనుమతి తీసుకొని యెరూషలేము దేవాలయమును కట్టడానికి. గత ఆదివారం మనము నెహెమ్యా గ్రంథం నుంచి గోడలు కట్టిన తర్వాత లోపల ఏం జరగాలో అది మనం ధ్యానం చేశాను పోయిన ఆదివారం. అయితే మొదటి గుంపు జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు. రమారమి 50,000 మంది. ఎలాగండి అంటారంటే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 64వ వచనం చూడండి. అది చదవబడుతున్నప్పుడు వినండి, లేక బైబిల్స్ తెరుచుంటే మీ బైబిల్లో మీరు చూడొచ్చు. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 64వ వచనము. ఎజ్రా చాప్టర్ 2 verse 64. 360 మంది ఆయను. 42,360 మంది ఆయను. 42,630. ఓకే. వీరు కాక వీరు దాసులను దాసురాళ్లను 7,300. కాబట్టి రమారమిగా ఎంత 50,000 అని చెప్పొచ్చా? రైట్, ఓకే, సరిపోద్దమ్మా. కాబట్టి అది ఫస్ట్ బ్యాచ్. నా మాటలు వినండి. ఆ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు జెరుబ్బాబెలు నాయకత్వంలో వెళ్ళారు. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఎజ్రా నాయకత్వంలో, లేక ఆయన ప్రవక్త కాబట్టి ఆయనతో పాటు అప్పుడున్న రాజు దగ్గర అనుమతి తీసుకొని ఇప్పుడు 7వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. 30వ వచనము, దాని తర్వాత నాట్ 30. నా దేవుడైన యెహోవా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27 నుంచి చదవమ్మా. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజు అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. చాలండి. కాబట్టి అదంతా ఇచ్చిన తర్వాత ఒక ప్రార్థన చేశాడండి. చాలా చక్కని ప్రార్థన. అందులో ఒక వచనాన్ని మనం చూసి, ఎటువంటి తండ్రులు కావాలి? వీళ్ళు చెప్తున్నారేంటండి? ఎటువంటి తండ్రులు కావాలి అంటే వీళ్ళేనా వెనక? We want what fathers? Good fathers. And today, everybody who is here should say from now on, I will be a good father. దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఒక మంచి తండ్రిగా నేను ఈ రోజు నుంచి ఉంటాను. మీరు ఆ రీతిగా ఉండట్లేదని నేను అనట్లా, కానీ ఇంకా మంచి తండ్రులుగా ఉండడానికి చాలా అవకాశం ఉంది. చాలా అవకాశం ఉంది. నాతో సహా మీరందరూ చెడ్డ తండ్రులు, నేను ఆ చెడ్డ తండ్రుల హెడ్ అని నేను అనట్లా. బట్ ఐఎమ్ షూర్ వీ కెన్ ఆల్ బి మచ్ బెటర్ ఫాదర్స్. వీ కెన్ బి మచ్ బెటర్ ఫాదర్స్. ఎందుకంటే మనం ఆ తండ్రిని మోడల్గా పెట్టుకోవాలంటే మామూలు విషయం కాదు, అంతే కదా. పరలోకమందున్న ఆ తండ్రి మనకి మాదిరి కాబట్టి అది చాలా గంభీరమైన ఆధిక్యత. ఆ వచనం, ఆ ప్రార్థనలోని ఆ ఒక వచనము 8వ అధ్యాయం 21వ వచనం. వారు ఎజ్రా చేసిన ప్రార్థన చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా అదే ఇవాళ వర్తమానపు కీలక వచనములోని మాట అది. మళ్ళీ చదవమ్మా, కేవలం అమ్మ. మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు. చాలండి. ఎందుకంటే వీళ్ళు ఒక పెద్ద, ఇప్పుడు నా మాట వినండి, మళ్ళీ బైబిల్ చూడమన్నప్పుడు చూడొచ్చు. వారు ఒక బహుదూర ప్రయాణమును ప్రారంభించారు. బైబిల్ గ్రంథకర్తలు అన్నారు రమారమి 1500 కిలోమీటర్ల ప్రయాణం. ఇక్కడి నుంచి విశాఖపట్నం బహుశా 700-800 నాకు తెలియదు, దానికంటే ఎక్కువ. ఓకే, డబుల్ టైమ్స్. ఆ దినాల్లో ట్రైన్లు, MMTSలు, వోల్వో బస్సులు ఇవేం లేవు. దే హ్యాడ్ టు వాక్. అంత దూర ప్రయాణంలో అనేక ప్రాంతాల గుండా వెళ్తారు. ఆ దినాల్లో చాలా రాజ్యాలు ఏర్పాటై ఉన్నాయి. ఒక రాజుకు మరో రాజుకి పడదు. కాబట్టి అందరూ క్షేమముగా వారి ప్రాంతమునకు అనగా యెరూషలేమునకు చేరుతారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ పెద్ద
ప్రయాణము కోసము వారు చేసిన ప్రార్థన మన జీవితాలకు, మన కుటుంబములకు ప్రార్థన అయి ఉండాలి. ఏంటంట, మనం ఈ లోకమునకు చెందిన వారము కాము, మనం ఆ లోకమునకు చెందిన వారం. అక్కడికి చేరే వరకు ప్రభు మమ్మును, మా బిడ్డలను, మా ఆస్తిని నువ్వు కాపాడి నడిపించు. ఇది ప్రత్యేకముగా తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన. అందులో తండ్రులు ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ టేకింగ్ మై ఫ్యామిలీ, లార్డ్, ఐ వాంట్ యువర్ ప్రొటెక్షన్. మీ కాపుదల ప్రభు మాకు కావాలి. మంచి తండ్రుల శక్తి, మంచి తండ్రుల సహనము, మంచి తండ్రుల అలవాటు, మంచి తండ్రుల ఉద్దేశం. ఇవాళ వర్తమానం ఈ 4 భాగాలుగా గబగబా చూద్దాం. గుడ్ ఫాదర్స్ పవర్. ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత, మన శక్తికి మించిన బాధ్యత, మామూలు బాధ్యత అనుకోబాకండి. చాలాసార్లు ఏమనుకుంటాం అంటే మెయిన్ బాధ్యత ఏంటి అంటే నేను చెప్పేస్తాను అనుకుంటాం మనం. ఏదో ఒకటి సంపాదించి చర్చి డబ్బులు ఇచ్చేసాయి కాదు. సంపాదించి తెచ్చి పడేస్తే నా బాధ్యత అయిపోయింది అని అనుకోబాకండి. దేర్ ఆర్ లాట్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫర్ విచ్ వీ నీడ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి కావాలి. ఒక మంచి తండ్రిగా, ఇంటి యజమానిగా మనము ఉండాలి అంటే దానికి మనకి దేవుని శక్తి కావాలి. ఎజ్రా చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ 1500 కిలోమీటర్లు ఇంతమంది వారి పిల్లలను, వారి కలిగిన ఆస్తిని తీసుకొని ఆ ప్రయాణము చెయ్యాలంటే అది శక్తికి మించిన ప్రయాణమని ఎజ్రా తెలుసుకున్నాడు కనుక ఆ ప్రయాణమునకు ప్రారంభములో తన ప్రార్థన చేశాడు. మన వివాహమైన తదుపరి ఆ దాంపత్య జీవితమును దీవించి బిడ్డలను దయచేయగా, ఆ బిడ్డలను పెంచి వారిని ప్రభువు తెలుసుకునే పర్యంతం, దాని తదుపరి దేవుని చిత్తం వారు నెరవేర్చడం, ఇది చాలా బాధ్యతతో కూడిన పనండి. దానికి దేవుని యొక్క మహాశక్తి అవసరము. తండ్రుల గురించి, తల్లుల గురించి, తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి ఎఫ్సీలు రాసిన పత్రికలో 2 వచనాల్ని మనం చూసి దేవుని శక్తి ఎలాగూ మనము ఒక తండ్రిగా, తల్లిగా, దేవుని బిడ్డలుగా పొందగలం. ముందు ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తండ్రులారా, చదువమ్మా. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలండి, దాని దగ్గరికి మనం మధ్యలో ఎప్పుడు వద్దాం. 5వ అధ్యాయం ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ముఖ్యంగా తండ్రులకు. మొదటి వచనం, తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపకుడి, వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇది తండ్రికి ఇచ్చిన బాధ్యత. చాలాసార్లు ఈ బాధ్యత మన యువతలు దోషేస్తాం. తల్లులకి కన్నావుగా పెంచో. ఓకే, దేవుని యొక్క శక్తి ఒక మంచి తండ్రిలో ఉండాలి అంటే దానికి 2 అవసరం. ఒకటి ప్రప్రథమమైనది, చాలా బేసిక్, ఫండమెంటల్. అదేంటంటే యేసు ప్రభు వారిని స్వంత రక్షకుడుగా అంగీకరించడం. అది అంగీకరించకుండా శక్తి ఉంటుందా? సింపుల్ అది. వీఆర్ కాలింగ్ ఇట్ ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద సేవియర్. ఈ లోక రక్షకుడునైన యేసు ప్రభు వారిని మన హృదయములోకి ఆహ్వానించుట. దేవుడాశించిన తండ్రిగా, దేవుడాశించిన భర్తగా నువ్వు నేను ఉండాలి అంటే మన హృదయములో ఆ రక్షకుడు లేకుండా ఇది అసాధ్యము. ఎవరైనా ఇక్కడ ప్రత్యేకంగా పురుషులు, వివాహమైన పురుషులు, మరి ప్రథమముగా మీరు యేసు ప్రభు వారిని తెలుసుకోకుండా ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు వివాహం అయినప్పటికీ దయచేసి
దయచేసి ఈరోజు నేను పుట్టుకతోనే పాపినని ఒప్పుకొని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నప్పుడు పశ్చాత్తాపడి యేసు ప్రభువారు మీ జీవితంలోకి ఆహ్వానించండి కాదు. అది లేకుండా మిగతా వర్తమానం అనవసరం. ఈ బాధ్యతను మీరు దేవుడు ఆశించినట్టుగా నెరవేర్చలేరు, అది స్పష్టం. ఆ బాధ్యతను వేరే రీతిగా నెరవేర్చవచ్చు, ఈ లోకరీత్యా నెరవేర్చవచ్చు. వారికి కావాల్సిందంతా కొనిస్తూ ఉండొచ్చు, బోల్డ్ ఆస్తి సంపాదించవచ్చు, శంషాబాద్ లో ఒక ప్లాట్, ఇంకో చోట ఇంకో ప్లాట్ ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, అనవసరం. బట్ యు ఆర్ నాట్ ఎ ఫాదర్ అకార్డింగ్ టు వాట్ గాడ్ వాంట్స్ యూ టు బి. యూ నీడ్ టు హ్యావ్ ద ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద సేవియర్. ఒక చిన్న సాదృశ్యం చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుందేమో. ఎవరైనా ఇక్కడ ఆ రీతిగా ఉన్న వాళ్ళు బహు తక్కువ అని నాకు అనిపిస్తుంది. వారు కూడా దేవుని వైపుకు తిరగాలన్న ఆశ. ఈ సాదృశ్యాన్ని జాగ్రత్తగా వినమని కోరుతున్నాం. ఒక గంభీరమైన దైవజనుడు, ఆయన పేరు జిప్సీ స్మిత్. దేవుని చేత బహు బలంగా వాడబడిన దైవజనుడు, గంభీరం. ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయన జీవించిన కాలంలో బహు ఎక్కువగా వ్యాపించినాయి. ఆయన స్కాట్లాండ్ అన్న దేశంలో ఒక చిన్న గ్రామములో ఆయన నడుచుకుంటా వెళ్తూ ఉంటే చాలా మంది ఆయన వెనకాల వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకంటే ఆయనతో ఆ సమయం దొరకటం బహు అరుదు. ఒక చిన్న పిల్ల ఈయన దగ్గరికి, స్మిత్ గారి దగ్గరికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తుంది. తన చిన్నపిల్ల కాబట్టి అంత జనంలో తన దూరలేకపోతుంది, కానీ వదిలిపెట్ల. ఎంత టైం అయినప్పటికీ ఏదో ప్రయాసపడి ఆఖరికి ఆయనను పట్టుకోగలిగింది. చిన్నపిల్ల పట్టుకొని ఇట్లా చూస్తుంది. ఈయన స్మిత్ ఆ పిల్లని చూసి, ఏంటమ్మా నీకేం కావాలి? ఏం లేదు, నేను మీకేదో ఇవ్వాలనుకుని. నేను ఆశ్చర్యపోయాడు. ఏంటి అంటే చేతిలో నుంచి బాగా మురికితో ఉన్న ఒక రుమాలు లోపల నుంచి ఒక చాక్లెట్ తీసి చేతిలో పెట్టింది. చాక్లెట్ నాకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు నువ్వు అని అన్నాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే మా కుటుంబం గురించి మీకు చెప్తాను. మా తండ్రి మా తల్లిని రోజు కొడతా ఉంటాడు. మా తండ్రి రోజు తాగొస్తాడు. నన్ను ఎప్పుడు ప్రేమతో పిలవలా, నన్ను ఎప్పుడు తిట్టటమే కొట్టటమే ఈ రీతిగా చేస్తా ఉంటాడు. ప్రతిరోజు మా తండ్రి ఇంటికి వస్తున్నాడంటే సంతోషం కాదు, భయం వేస్తూ ఉండేది. ఎవ్రీడే వీఆర్ అఫ్రేడ్ వెన్ అవర్ ఫాదర్ కమ్స్ హోమ్. కానీ ఈరోజు మాకు కొత్త తండ్రి వచ్చాడు కాబట్టి నేను మీకు ఈ చాక్లెట్ ఇస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు మీ వాక్యం విని మారాడు అన్నాడు. హల్లెలూయా. వి హ్యావ్ ఎ న్యూ ఫాదర్, వి హ్యావ్ ఎ న్యూ ఫాదర్, వి హ్యావ్ ఎ న్యూ ఫాదర్. కాబట్టి మీ కృతజ్ఞత చెప్పాలని ఈ చాక్లెట్ తీసుకొని వచ్చాను. ఆయన జనం మధ్యలో ఆ పాపను ఎత్తుకొని ఇట్లా చూపించి, దిస్ గర్ల్ హ్యాస్ ఎ న్యూ ఫాదర్ అన్నాడు. ఈ పాపకు ఒక కొత్త తండ్రి. అంటే తండ్రి మారలా, ఆ తండ్రిలో మార్పు వచ్చింది. అది ప్రాముఖ్యం. ఈస్ దర్ ఎనీబడీ హియర్ హూ ఇస్ ప్రాబబ్లీ నాట్ లైక్ దాట్? అంత భయంకరంగా ఉన్నవారు ఎవరు లేరేమో, ఉండకూడదని నా ప్రార్థన. కానీ మీ బాధ్యత నెరవేర్చక, మీ భార్యను ప్రేమించక, బిడ్డలను ప్రేమించక ఈ రీతిగా వ్యవహరిస్తూ ఉంటే బహుశా మీ భార్య, మీ బిడ్డలు వాళ్ళు కూడా ఈ లోకమునకు చెప్పాలని ఆశపడుతుంది, మా తండ్రి మారాడు, మార్పు వచ్చింది. ఎందుకు అంటే యేసు ప్రభువాన్ని తన స్వంత రక్షకుడిగా స్వీకరించాడు. యేసు ప్రభువారు మా తండ్రి హృదయములో జీవిస్తున్నాడని ఆ పిల్ల చెప్పింది. అయితే రక్షణానుభవం ఉన్నవారు చాలా మంది ఇక్కడ, కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఒక మంచి తండ్రి శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే రక్షకుడైన యేసు ప్రభువారు వారి హృదయములో జీవిస్తున్నప్పుడు. అయితే రెండోది ప్రాముఖ్యం, యేసు ప్రభువారు మన హృదయములో జీవిస్తున్నప్పటికీ ఇంకా మనకి శక్తి కావాలి. అవునా కాదా? వి నాట్ ఓన్లీ need the indwelling of the Savior, we need the infilling of the Spirit. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. అదే ఎఫ్సీలో ఇందా చూసాం కదా, మీరు మత్స్యముతో మత్తులై ఉండక. అంటే ఏంటి? ఎందుకు?
తాగుడు ద్వారా వచ్చే మత్తుకు ఆత్మవశమై ఉండటానికి ఎందుకు పౌలు లింక్ చేశాడంటే సింపుల్గా అందరికి అర్థం అవ్వాలని. నేను ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా తాగేవాడిని కాబట్టి చెప్పగలుగుతాను. నేను బాగా తాగేస్తే మనము ఆ తాగుడు ద్వారా వచ్చే మైక పదుపులో ఉంటాం, అవునా కదా? కొన్నిసార్లు బాగా తాగేసిన తర్వాత ఏం చేస్తున్నాము వాళ్ళకి తెలియదు. ఎందుకు? దేర్ సెన్సెస్ దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ది ఇంటాక్సికేషన్ ఆఫ్ ఆల్కహాల్. బాగా తాగితే ఆ మైకమును బట్టి తూలుకుంటా తిరుగుకుంటా ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, రోడ్డు మీద పడిపోతారు, ఇంకోటి చేస్తారు కదా. చూస్తూ ఉంటాం, మనం అనుకుంటాం అరే ఏంటి ఇట్టా చేస్తున్నారు, వాళ్ళకి అలా చేస్తున్నారు, వాళ్ళకి తెలీదు అంటే తాగుతున్నాను నేను సమర్థించట్లేదండి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూ విల్ బీ నాట్ యువర్ సెల్ఫ్. ఆ మైకంలో లేనప్పుడు నువ్వు ఎలాగున్నావో ఆ మైకంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకో రీతిగా ఉన్నావు. అంటే ఇన్ఫ్లుయెన్స్. దానిని ఎందుకు లింక్ చేశారంటే అంటే ఆత్మవశమై ఉండటం అంటే దేవుని ఆత్మ యొక్క ప్రభావములో ఉండటం. వీ షుడ్ ఆపరేట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావములో మనము జీవించాలి. తండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించాలి. అంటే ఒక మంచి తండ్రి యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం తండ్రులుగానే కాదు, ప్రతి బిడ్డకు, దేవుని బిడ్డకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించిన తదుపరి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయమును బట్టి ఆయన ఆధీనములో లేక ఆయనకి సమర్పించుకొని ఆయన నడిపింపు చొప్పున మనము జీవించాలి. కుటుంబ యజమానులకు ప్రత్యేకముగా ఇది ఒక హెచ్చరిక. ఎందుకు ప్రత్యేకంగా మనకిది కావాలి అంటే దేవుని ఆత్మ అదుపులో మనం ఆపరేట్ చేయడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. పురుషులకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువ. నిజం చెప్పండి. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి మన పెంచేటప్పుడు చెప్తూ ఉంటాం, యు ఆర్ ఏ బాయ్, సో వాట్. మరి మనం చెప్పింది ఇదే, ఏరా నువ్వు ఏంటి అమ్మాయివా ఎలా? మరి చిన్నప్పటి నుంచి చెప్పారు, అందుకని పెద్దోడు అయిన తర్వాత నేనెవడిని అంటే నేనెవడిని ఏంటి, రైట్? పురుషులకున్న ప్రాబ్లం చెప్తాను నేను, కొన్ని సీక్రెట్లు చెప్పేస్తానండి. అదేంటంటే మనకు అవసరం ఉందని సులువుగా ఒప్పుకోం. ఆలోచించండి. వి థింక్ మనకేదో అవసరం ఉందని చెప్తే మన లెవెల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ మేల్. మేల్స్ జనరలీ, మెన్ జనరలీ డోంట్ వాంట్ టు అడ్మిట్ దేర్ ఇస్ ఏ నీడ్. అయితే దేవుని దగ్గరకు వస్తే ఉండవలసిన ప్రథమమైన లక్షణం ఏంటి? నాకు మీ అవసరం ఉంది అని చెప్పాలి. అది సహజంగా పురుషులకి రాదు. కాబట్టి మనము దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ దేవుని యొక్క ఆత్మకు లోబడి ఆత్మ నడిపింపులో వెళ్ళుట మంచిది. మన కుటుంబ జీవితంలో ఏదైనా అవసరం కనిపిస్తే ఆ ఇంటి యజమానిగా దేవుని సన్నిధిలో ఆ అక్కరను ఆ అవసరతను ఒక తండ్రిగా ఒక భర్తగా నేను తీసుకొని రావాలి ప్రపదంగా. I as a father and I as a husband should admit my need and my family's need in prayer. ప్రభు నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుని, అయ్యా ఇదిగో మా కుటుంబ అవసరత. చాలాసార్లు ఇది మన భార్య చేయాలని, ఇంట్లో ఉన్న తల్లి చేయాలని మనం అనుకుంటాం. ఏం ప్రార్థన చేయాలా? స్త్రీల సహవాసాలు చెప్పచ్చుగా, మీ స్త్రీలకు చెప్పచ్చుగా. నువ్వేమయ్యావు? మీ స్త్రీలు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఎందుకు? మనకు ఒప్పుకోవటం ఇష్టంలా. స్త్రీల సహవాసాలు నేను చెప్పు, పురుషుల సహవాసాలు చెప్పుకో, అవసరత చెప్పాలి. అడ్మిట్ యువర్ నీడ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మన లెవెల్ ఏం తగ్గిపోదు. అది మొదటిది. ఒక మంచి తండ్రి యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభువారు మనలో జీవించుట ద్వారా, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుట ద్వారా. రెండవది, ఒక తండ్రికి ఎక్కడి నుంచి సహనం?
గుడ్ ఫాదర్స్ పేషెన్స్. ఇంత సుదీర్ఘమైన, మళ్ళీ ఎజ్రా గురించి అంటే ఆ వాక్య భాగమును జ్ఞాపకం చేసుకోండి. దాదాపు 1500 కిలోమీటర్లు నాకు తెలిసి ఆ వచనం ఉంది. రమారమి 4 నెలలు పట్టింది వాళ్ళకి నడవడానికి. దే టుక్ 4 months. మొదటి నెల మొదటి దినమున ప్రారంభమై 5వ నెల మొదటి దినమున వారు యెరూషలేము చేరి అని ఉంటుంది ఎజ్రా గ్రంథంలో. 4 నెలలు నడుచుకుంటా ప్రయాణం చేయాలంటే ఇక్కడి నుంచి LIG నుంచి దిల్సుఖ్ నగర్కి మామూలు RTC బస్ ఎక్కి వెళ్ళి రండి, తెలిసిపోద్ది ఎంత సహనం కావాలో. నిజం. లేకపోతే కొంచెం దూరం మినీ ట్యాక్సీ, దాని తర్వాత షేరింగ్ ఆటో, దాని తర్వాత ఇంకెక్కడో దిగి నడిస్తే. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. వై వీఆర్ లూజింగ్ పేషెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద జర్నీ దట్ వీఆర్ అండర్టేకింగ్. మన బాధ్యతలు నిర్వర్తించడానికి మనం చేస్తున్న ప్రయాణాన్ని బట్టి, మనం పడుతున్న ప్రయాసను బట్టి పురుషులు, ప్రత్యేకంగా ఇంటి యజమానులు కోల్పోతున్నది సహనం. ఎందుకంటే ఫస్టే సహనం ఉండదు మనకి, కానీ ఇది ప్రాముఖ్యం. A good father needs patience. సహనం కావాలి. దానికి 2 ప్రాముఖ్యమైనవి. ఇంగ్లీష్లో, మన తెలుగులో నాకు తెలియదు కానీ టెంపర్మెంట్ అంటారు. మనకి టెంపరే తెలుసు, టెంపర్మెంట్ తెలియదు. టెంపర్మెంట్ అంటే ఏంటో తెలుసా చెప్తాను. ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్లో ఏదయ్యింది, బాసు తిట్టాడో ఇంకోటో. టెంపర్మెంట్ సరిగ్గా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కనిపించిన వాయించేస్తాం. ముందు భార్యగా తగులుతుంది ఎడాపేడా, పిల్లలు పొద్దున వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడే, పొద్దున వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, పొద్దున్న వెళ్ళినప్పుడు ఎందుకు బాగాడు, మంచి కాఫీ తాగాడు. దాని తర్వాత ఏమైందో తెలియదు కానీ మా పని మట్టుకు అది. ఎంతమంది ఉన్నారు ఈ జాబితాలో? బయట జరిగే ప్రతి దానికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు నవ్వుకున్నాం కానీ వాళ్ళు బాధ్యులు కాదు. నీ బాస్ తిడతా నువ్వు నీ పిల్లలు తిడతావా? అక్కడేదో ప్రాబ్లం అయింది. దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్డ్ టెంపర్మెంట్. మన భావోద్రేకాలను ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం, ముఖ్యంగా పురుషులకు, ముఖ్యంగా తండ్రులకు. అందులో నేను కూడా ఒకడిని. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో దేవుడు నలగొట్టగా కొంత ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్, బట్ స్టిల్. ఎందుకంటే 9 గంటలు 10 గంటలు మనం ఆ వాతావరణంలో ఉంటాం. అంటే తల్లు ఇద్దరు ఈ మధ్య ఇద్దరు పనులు చేస్తున్నారు అనుకోండి, కానీ చాలా మట్టుకు కేవలం పురుషులే పని చేస్తున్నారు. స్త్రీలు పని చేయకూడదన్న అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ అవసరం ఉంటే దయచేసి చెయ్యండి. దట్ ఈస్ ద డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్, ఎందుకంటే ఎక్కువగా పురుషులు వెళ్ళి పని చేయటం బట్టి, వాళ్ళకున్న ఒత్తిళ్లు బట్టి సహజంగా దాని తదుపరి ఇంటికి రాగా దాని ప్రభావము కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆ వరిని బట్టి, ఆ జరిగిన ఆ దీనిని బట్టి. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని నామం ఎరిగిన ఒక తండ్రిగా దయచేసి మనము బహుజాగ్రత్తగా మన బిడ్డలతో వ్యవహరించవలసిన, మన భార్యతో వ్యవహరించవలసిన అవసరత ఉంది. ఎవరో మనల్ని కోప్పడితే, ఏదో జరిగితే 99% ఇక్కడ ఎవరి మీదో తీయాల్సిందే. దానికి మెయిన్గా బలయ్యేది భార్య, తర్వాత బిడ్డలు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సహనము ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ప్రతి తండ్రికి ఉండవలసిన, ఒక మంచి తండ్రికి ఉండవలసినది దేవుని శక్తి, రెండవది దేవుడిచ్చే సహనము. ఆ సహనము ఉండడానికి తోడ్పడేది గుడ్ టెంపర్మెంట్. వీ షుడ్ బి ఏబుల్ టు బ్యాలెన్స్. అండ్ సెకండ్, రెండోది మనం చెయ్యనిది, నేను చేయలేకపోతున్నది, నేను బాధపడేది ఏంటంటే టైం ఇవ్వలేకపోవటం. ఇంట్లో ఉన్న వారికి టైం ఇవ్వలేకపోవటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బిజీగా ఉన్నాడా, ఆయన ఖాళీగా ఉండేవాడా? ఏమండి, సూపర్ బిజీ ఆయన, అవునా కదా?
కానీ ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన శిష్యులతో సమయమును గడిపాడు. మీరు ఆయన జీవితాన్ని చదవండి. గో త్రూ ద గాస్పెల్స్. జీసస్ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ డిసైపుల్స్. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారే తన రాజ్యమును ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరి మన బిడ్డలతో మనము సమయము గడపడానికి మనకి సహనం ఉండాలి. ఒక సర్వే చేశారంట. ఆ సర్వే రిజల్ట్ చూసి నాకు బిత్తరపోయాను నేను. తండ్రులు ఎంత టైం గడుపుతున్నారు అంటే, ప్రత్యేకంగా బిడ్డలతో. ఈ తరంలో ఉన్న తండ్రులకి ఇది ఒక హెచ్చరిక. సర్వే ద్వారా బయటపడింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. బిడ్డలతో అంటే ఏరా నాన్న బాను సరే వెళ్ళి చదువుకో, అది కాదు నేను అంటుంది. అది కాదు టైం స్పెండ్ చేయటం. కూర్చొని తీరుబడిగా వారితోనే ఏకాంతంగా మాట్లాడటం. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ టైమ్ స్పెంట్ 1-to-1. ఏదో కలిసి రాబోని చేద్దాం, సరే వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుందాం, అది కాదు. కూర్చొని వారితో, ఒక బిడ్డ ఉంటే ఆ ఒక్క బిడ్డతో, ఇద్దరు బిడ్డలుంటే ఈ బిడ్డతో కాసేపు, ఆ బిడ్డతో కాసేపు వ్యక్తిగత సమయము వారంకి 10 నిమిషాలు. థింక్ అబౌట్ ఇట్. వారంకి 10 నిమిషాలు యావరేజ్ లో తండ్రులు, ఈ తరపు తండ్రులు బిడ్డలతో ఏకాంతంగా సమయం గడుపుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మన కుటుంబ జీవితం ఎటు వెళ్తుందో. నౌ గో బ్యాక్ అండ్ యూ చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ విచ్ ఎవర్ ఏజ్ యువర్ చైల్డ్ ఈస్. మీ బిడ్డ, నేను చిన్న బిడ్డలు అంటలే, యవనస్తులు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు దొరకరు, వాళ్ళు దొరికినప్పుడు మనం దొరకం. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటా వెళ్ళిపోతాయి టైం. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతున్నారు, వారి ఫ్రెండ్షిప్స్ ఏంటి అన్నది మనకి తెలియకపోతే రేపొద్దున ఏం చేస్తాం? దయచేసి మేల్కోవాలండి తండ్రులు. మన బాధ్యత ఏమీ లేదని దులిపేసుకోవటం మంచిది కాదు. భయంకరమైన దినాలు, వివరించడానికి సమయం లేదు. ఎటువంటి శోధన, మన బిడ్డలకు వస్తున్న ఎక్స్పోజర్, మనకున్న తెలివితేటలకి మన తల్లిదండ్రులు మనల్ని చూసి మురిసిపోయారు, అబ్బా మావాడండి వాళ్ళు. కానీ మన బిడ్డలను చూస్తున్నప్పుడు, ఇప్పుడు పుడుతున్న వాడిని చూస్తూ ఉంటే, అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయమే కదా. చివరి దినములలో ఏమవుతుందంట? తెలివి అత్యధికమవుతుంది. దట్ ఈస్ ద క్లియర్ సైన్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ డానియల్, ద ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, అబ్బా బిడ్డలకి తెలియని విషయం అంటూ ఏది లేదు. మొబైల్ ఫోన్ సరిపోద్ది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోవద్దు, బిడ్డలకు అసలు ఇవ్వబాకండి. ఎన్ని విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి, దానికంటే మించిన చెత్త ఉంది. దయచేసి బిడ్డలను పెంచే బాధ్యత. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, సంతోషం. కానీ ఆ బిడ్డలు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు? దానికి బాధ్యులు ఎవరయ్యా అంటే ప్రథముగా తండ్రి, దాని తర్వాత తల్లిదండ్రులు, వేరే ఎవరు కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ చిల్డ్రన్, నోబడి ఎల్స్. ఆ బాధ్యతను ఒకవేళ ఇంకా గ్రహించుకోకపోతే ఈ రోజైనా పర్వాలా, గ్రహించుకో. దేవునికి నీ జీవితం అర్పించకపోతే అర్పించిన వారు మనం ఏ రీతిగా మన బిడ్డలను పెంచుతున్నాం అన్నది ప్రాముఖ్యం. తర్వాత మిగతావి. ఎందుకు డబ్బులు అన్ని సంపాదించి బిడ్డలు వేరే దారిలోకి వెళ్ళిపోతాయి? కుటుంబం 4 ముక్కలైతే ఎందుకు ఆ డబ్బు? ఎందుకు? దేవుని యొక్క శక్తి మంచి తండ్రికి కావాలి. దేవుని యొక్క సహనము మంచి తండ్రికి కావాలి. ఆ సహనము మన టెంపర్మెంట్ ని బ్యాలెన్స్ చేయట బట్టి, మనము టైము గడుపుట బట్టి, బిడ్డలతో, భార్యతో ఆ వ్యక్తిగత సమయము మనము గడపాలి. ఇప్పుడు తండ్రి యొక్క అలవాటు ఏమై ఉండాలి? వాట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎ గుడ్ ఫాదర్? 2 విషయాలు మనం ప్రాక్టీస్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే ఇంటి యజమానిగా ఉన్న బాధ్యత అది. మొదటిది క్రమశిక్షణ. అదే మనము ఎఫ్ఎస్సి 6:4 చదివాము. ఏంటంట? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బెత్తము వాడనని ఉంటుంది కదా సామెతల్లో కదా. తండ్రి
డిసిప్లైన్ అంటే అది ప్రేమతో చెయ్యాలి, కోపంతో కాదు. చాలాసార్లు మనం చేసే డిసిప్లైన్ అది కోపముతో వచ్చే డిసిప్లైన్. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ లవింగ్ డిసిప్లైన్, డిసిప్లైన్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ నాట్ అవుట్ ఆఫ్ యాంగర్. బిడ్డలను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత తండ్రిది. ఆ క్రమశిక్షణ అంటే తీసుకొని వచ్చి ఎడాపెడా వాయించేయడం కాదు. తిట్టవలసినప్పుడు తిట్టాలి, కొట్టవలసినప్పుడు కొట్టాలి. మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాం. ఎప్పుడైతే తిట్టాలో అప్పుడు తిట్టాం, అప్పుడు ఎడాపెడా కొట్టేస్తాం. ఎప్పుడైతే కొట్టాలో అప్పుడు తిట్టినట్టు తిడతాం. ఆలోచన. డూ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసిప్లైనింగ్ యువర్ చైల్డ్? క్రమశిక్షణ. రెండవది చక్కని మార్గదర్శకత్వం, డైరెక్షన్. దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎ గుడ్ ఫాదర్. ఒక మంచి తండ్రి ఉండవలసిన అలవాటు ఏంటంటే, మా కుటుంబంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. వాక్యానుసారమైన క్రమశిక్షణలో నేను నా బిడ్డలను పెంచుతాను, నడిపిస్తాను. ఆ క్రమశిక్షణ నేను పాటిస్తాను. మనకి డిసిప్లిన్ రాకుండా బిడ్డలకి డిసిప్లిన్ రావాలనుకోవటం అది విడ్డూరం. అది ఎవరు చేయరు. దానితో పాటు మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, వారికి సరి అయిన మార్గమునివ్వాలి. ఆ మార్గము, ఆ డైరెక్షన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోషువ గ్రంథములో యోర్దాను యువతల ఇంకొక తరం వారు దాటిన తర్వాత దేవుడు ఒక పని చేయమన్నాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవబడుతున్నప్పుడు వినండి. ఇశ్రాయేలులతో ఇట్లా నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. ఎందుకంటే యోర్దాను రెండుగా అయిన తర్వాత ఆ యోర్దాను మధ్యలో నిలబడ్డాక ఆ నదిలో నుంచి 12 రాళ్లను తీయమన్నాడు. ఇంకో 12 అక్కడ. ఈ 12 తీసుకొని వెళ్ళి అవతలకి వెళ్ళిన తర్వాత ఒక పని చేయమన్నాడు. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం నిండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేశానని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అది దానికోసం జ్ఞాపకార్థమై ఎందుకు ఈ వాక్య భాగం చదివించాను అంటే, డైరెక్షన్ అన్నప్పుడు మనల్ని మన కుటుంబాన్ని ఆయన నడిపిస్తున్నాడని, మన కుటుంబ జీవితంలో జరిగిన విషయాలు మనము పదే పదే చెప్పాలి. నా బిడ్డలకి నేను ఏది దాచిపెట్టకుండా, అని వారికి అర్థమయ్యే వయసు. ఇప్పుడు అన్నీ అర్థమవుతాయి కాబట్టి, నేను గతంలో చేసినవి అక్కడి నుంచి దేవుడు ఎలాగా నడిపించాడు, ఏ రీతిగా, ఇవన్నీ టైం దొరికినప్పుడు వారికి నేను పదే పదే జ్ఞాపకం చేస్తాను. ఒకే విషయం, ఇట్ ఈస్ ఆల్ బికాస్ గాడ్. దేవుని కృపను బట్టి మనం ఈ రీతిగా ఉన్నాం. దేవుడిస్తున్న సమకూర్పును బట్టి దేవుడు ఎలాగా మన కుటుంబాన్ని నడిపిస్తున్నాడో మన బిడ్డలకి చెప్పాలి. We should tell them how God directs us and how God has directed us, and we need His direction so that we can direct our family. ఇది పెద్ద బాధ్యత అండి. వారిని ఏ రీతిగా నడిపిస్తున్నావు? ఈ లోకానుసారంగా నడిపిస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క నడిపింపు ద్వారా నడిపిస్తున్నావా? అది మన కుటుంబ జీవితంలో ఉండవలసిన అలవాటు. Discipline and direction according to His word should be the practice of every Christian home. చివరిది ఉద్దేశం, ఒకే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం మనము, మన బిడ్డలు, మన కుటుంబం దేవునితో సరిగా ఉండాలి. దట్స్ ఆల్. వాట్ ఈస్ a good father's purpose? Because he is the head of the family. కుటుంబమునకు యజమాని కనుక ఒక మంచి తండ్రికి ఉండవలసిన ఉద్దేశం ఏంటి? ఒక కుటుంబంలో ఉండవలసిన ఉద్దేశం ఏంటి? The only purpose of a family is that we need to be right with God. Hallelujah. దేవునితో పాటు దేవునితో మేము సరిగా ఉండాలి. అంటే నేను దేవునితో సరిగా ఉండాలి,
నా కుటుంబము దేవునితో సరిగా, ఈ ఒక్క ఉద్దేశంతో మన కుటుంబ జీవితాన్ని నడిపించుకుంటే ఆ కుటుంబాలు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారు. వైల్ వి లుక్ ఎట్ సో మెనీ థింగ్స్, ఇంపార్టెంట్, అతి ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే బీయింగ్ రైట్ విత్ గాడ్. బీయింగ్ రైట్ విత్ గాడ్. మన పిల్లల చూడాలి, అరే మా తల్లిదండ్రులు దేవునితో సరిగా ఉన్నారు, సరి అయిన సంబంధం పెట్టు. మా తల్లిదండ్రులు రోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు, రోజు వాక్యం చదువుతారు, మమ్మల్ని పిలిచి కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, చెప్తారా? అది చూస్తున్నారా మన జీవితంలో? ఇఫ్ వీఆర్ నాట్ రైట్ విత్ గాడ్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి రైట్ విత్ గాడ్? మన దేవునితో సరిగా ఉండాలి, మన దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, మన దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఇవన్నీ మనం చేస్తే అది మన బిడ్డలకు చెప్పి, అరే నాయనా అమ్మా నువ్వు దేవునితో సరిగా ఉండు, ఆయనతో ఆ చక్కని సంబంధం పెట్టుకో, అది ప్రాముఖ్యం. బీ రైట్ విత్ గాడ్, డూ వాట్ ఈస్ రైట్ అకార్డింగ్ టు హిమ్. దేవుని యొక్క దృష్టిలో ఏది సరి అయిందో అది నువ్వు చేయి. ఫాదర్స్ డే, వండర్ఫుల్. ఒక చెరసాలలో ఈ సాదృశ్యం చెప్పి ముగిస్తాను. ఎందుకు తండ్రులుగా మన బాధ్యత మనం నెరవేర్చుట ప్రాముఖ్యమో, లేకపోతే మనకి రావలసిన ఆ గౌరవం మనకి లభించదు. ఒక చెరసాలలో చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఆ జైలర్ గారికి ఒక తలంపు వచ్చిందంట, అరే వీళ్ళ కుటుంబాలని మిస్ అవుతారు కదా, మదర్స్ డే రోజు వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, మీ తల్లులకు మీరు మదర్స్ డే కార్డు పంపించవచ్చు, మేము కార్డ్స్ తెప్పిస్తాం. ఎంతమందికి కావాలంటే అందరు చేతులు ఎత్తారట. అందరూ మాకు కావాలి, మాకు కావాలి, మా తల్లికి మేము మెసేజ్ పంపిస్తాం. వారు ఊహించిన దానికంటే మించిన రెస్పాన్స్. మదర్స్ డే కార్డు తీసుకొని ఖైదీ ఒక్కడు కూడా లేడు, కార్డులు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ టైం ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా అని అడగకుండానే ఫాదర్స్ డే రోజు కోసం కార్డులు తెప్పించేశాడు ఆ జైలర్. అరే మదర్స్ డే రోజు వీళ్ళందరూ వాళ్ళ తల్లులకు పంపించారు కదా, ఫాదర్స్ డే రోజు వాళ్ళ తండ్రులకు పంపిస్తారు. బాధపడబాకండి, ఆ రోజు బహు విషాదమైన జరిగింది ఆ జైల్లో. ఫాదర్స్ డే వస్తున్నప్పుడు ఆ జైలర్ వచ్చానంట, మదర్స్ డే రోజు కార్డులు మీరు తీసుకున్నారు కదా, ఫాదర్స్ డే వచ్చేస్తుంది కాబట్టి కార్డులు తెప్పించాం, ఎంతమందికి కావాలంటే ఒక్కరు చేయత్తలేదంట. కెన్ యూ థింక్ అబౌట్ ఇట్? దట్ మీన్స్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అ గుడ్ ఫాదర్. అంటే ఆ జైల్లో ఉన్న వారందరికీ సరి అయిన తండ్రి లభించలేదన్నమాట. బహు విషాదం. ఆ జాబితాలో ఉన్నారు ఎవరైనా? ఉండాలని నా ప్రార్థన కాదు, ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అంతకన్నా కాదు. ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు దయచేసి ఒక మంచి తండ్రిగా ఉంటానని దేవుని సన్నిధిలో ఒక నిబద్ధత చేసుకొని వెళ్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యం ఇది. ఇదేదో నా తలంపులు కాదండి, ఎవరినో ఉద్దేశించి చెప్పిన నా మాటలు కావివి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మాటలు ఇవి. దట్స్ ఆల్. అంటే ఇది కేవలం తండ్రులకే అని అనుకోకుండా తల్లిదండ్రులుగా దయచేసి ఈ గుణగణాలు మా కుటుంబ జీవితంలో ఉండాలని మనం ప్రార్థిస్తూ, ప్రథమముగా ఇంకా ఎవరైనా ఇక్కడ ఆయన నామము ఎరగని తండ్రి, భర్త, పురుషుడు ఉంటే దయచేసి యేసు ప్రభువారిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఓన్లీ దెన్ యూ కెన్ బీ ఎ గుడ్ ఫాదర్. యూ కెన్ స్టార్ట్ టు బికమ్ ఎ గుడ్ ఫాదర్. ఒక మంచి తండ్రిగా ఉండగలగడానికి ప్రారంభము అక్కడ. అయితే ఎందరో ఇక్కడ ఆయన నామము ఎరిగిన వారు ఉన్నారు గనుక మన శక్తి, మన సహనము, మన ఆచరణ, మన ఉద్దేశం ఏంటి? కుటుంబ యజమానిగా దేవుడు మనకి చెప్పారు, వాటిని మన జీవితాల్లో పాటిద్దాం. దేవుని వాక్యం అన్న కోడ్ మీద, ఆ సూత్రాల మీద, ఆ ప్రిన్సిపల్స్ మీద
మన జీవితాల్ని, మన కుటుంబ జీవితాల్ని కడదాం. దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం. మనము మన కుటుంబం దేవునితో సరిగా ఉండాలన్న శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి జీవిద్దాం. దయగల దేవా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడారు, మా లోటుపాట్లు మాకు చూపించారు. సరిచేసుకొని ప్రత్యేకంగా ఇంటి యజమానులుగా మేము మా కుటుంబాల్ని మీ వాక్యానుసారంగా నడిపించడానికి సహాయము చెయ్యమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.